శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రంలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 8328611324. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 14వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శుక్రవారం. తిథి దశమి. తెల్లవారుజామున 3:34 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం పుబ్బ. రాత్రి 12:57 వరకు. వర్జం ఉదయం 8:34 నుంచి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు. అమృతకాలం సాయంత్రం 6:23 నుంచి రాత్రి 8:02 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం కార్తీక శుక్రవారం దశమి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నవంబర్ 14వ తేదీ శుక్రవారం నాడు వస్తున్న ఈ పర్వదినం అత్యంత విశిష్టమైనది మరియు అపురూపమైనది. ఇది కేవలం ఒక సాధారణ రోజు కాదు, 3 మహాపవిత్రమైన అంశాల కలయిక. ఇది హిందూ ధర్మంలో అత్యంత శ్రేష్టమైన మాసంగా కీర్తింపబడే కార్తీక మాసం. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మికి అంకితం ఇవ్వబడిన శుక్రవారం, ధర్మానికి విజయానికి ప్రతీక అయిన దశమి తిథి, ఈ 3 యోగాలు ఒకే రోజున సంభవించడం భక్తులకు అనంతమైన పుణ్యఫలాలను శుభ ఫలితాలను ప్రసాదించే అద్భుతమైన అవకాశం. ఈ రోజు యొక్క విశిష్టతను, ఆచరించవలసిన పూజా విధానాలను, తద్వారా కలిగే ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇది కార్తీక మాసం. నా కార్తీక నమో మాసః. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని శాస్త్రవచనం. ఇది హరిహరులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఆచరించే చిన్నపాటి పుణ్యకార్యం కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో శుక్రవారం రావడం అనేది ఈ రోజు యొక్క విశిష్టతను 100 రెట్లు పెంచుతుంది. శుక్రవారం అంటేనే సిరి సంపదలకు అధిపతి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి శుక్రగ్రహానికి అంకితమైన రోజు. కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. ఎక్కడైతే నారాయణుడు కొలవబడతాడో అక్కడ ఆయన వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవి తప్పక ప్రసన్నమవుతుంది. కాబట్టి కార్తీక శుక్రవారం నాడు లక్ష్మీ నారాయణులను కలిపి పూజించడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున సాయంకాలం గోధూళి ముహూర్తంలో గృహాన్ని శుభ్రపరిచి ముఖద్వారం వద్ద దీపాలను అలంకరించి శ్రీ మహాలక్ష్మిని ఆవాహన చేయడం వల్ల ఆ తల్లి మన గృహంలో స్థిరంగా నివాసం ఉంటుందని ప్రతీతి. వివాహం కావలసిన కన్యలు, దీర్ఘసుమంగళి ప్రాప్తం కోరుకునే స్త్రీలు ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవడం వల్ల వారి మనోభీష్టాలు తక్షణమే నెరవేరుతాయి. ఈ రోజున శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం. ఈ అద్భుతమైన కలయికకు దశమి తిథి కూడా తోడైంది. తిథులలో దశమి తిథికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ధర్మరాజు పాలించే తిథి, విజయానికి సంకేతం. దశమి తిథి నాడు చేసే ఎటువంటి సత్కార్యమైన విజయం అవుతుంది. ఇది ఇంద్రియ నిగ్రహానికి, ధార్మిక చింతనకు చాలా ముఖ్యమైన రోజు. దశమి నాడు శ్రీ మహావిష్ణువును పూజించడం వలన మన 10 ఇంద్రియాల నుంచి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ఈ శుద్ధ దశమి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను స్మరించుకోవడానికి కూడా ఉత్తమమైన రోజు. ఈ రోజున చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంతమైన పుణ్యాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. శివకేశవులకు భేదం లేదని చాటి చెప్పే ఈ కార్తీక మాసంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని, దశమి తిథి నాడు శ్రీమన్నారాయణుణ్ణి ఏకకాలంలో ఆరాధించే మహాద్భుత అవకాశం ఇది. ఇది భక్తి, ముక్తి, భుక్తి మూడింటిని ఏకకాలంలో ప్రసాదించే త్రివేణి సంగమం లాంటి రోజు. ఇంతటి మహిమాన్వితమైన నవంబర్ 14వ తేదీ కార్తీక శుక్రవారం దశమి నాడు ఆచరించవలసిన పూజా విధానం, దాని ఫలితం వివరంగా పరిశీలిద్దాం. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం శ్రేష్టం. అది వీలు కాని పక్షంలో గృహంలోనే స్నానపు నీటిలో గంగాజలం లేదా కొన్ని తులసి దళాలు వేసుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని స్మరించుకుని స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుట కుంకుమ లేదా విభూతి ధరించాలి.
మొదటగా గృహంలోని పూజా మందిరంలో దీపారాధన చేయాలి. ఈ రోజున 365 ఒత్తులతో కూడిన దీపాన్ని సంవత్సరం మొత్తంలోని రోజులకు ప్రతీకగా వెలిగించడం వల్ల ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమోత్తమం. అది వీలు కాకుంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగించవచ్చు. పూజకు శివకేశవుల చిత్రపటాలను లేదా విగ్రహాలను, ప్రత్యేకంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా గణపతి ప్రార్థన చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష దశమి తిథి శుక్రవారం నాడు అని మొదలుపెట్టి మన గోత్రనామాలతో తమ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ పూజ చేస్తున్నట్లుగా చెప్పుకోవాలి. అనంతరం శివునికి బిల్వపత్రాలతో రుద్రాభిషేకం లేదా పంచాక్షరి మంత్రజపం చేయాలి. శ్రీ మహావిష్ణువుకు తులసీదళాలు, సుగంధ పుష్పాలు సమర్పించి విష్ణు అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పఠించాలి. ఇది కార్తీక శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి పూజకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అమ్మవారికి తామర పువ్వులు, కలువ పువ్వులు, ఎర్రని పుష్పాలు, గంధం, పసుపు, కుంకుమలతో విశేషంగా అలంకరించాలి. శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల అఖండ సౌభాగ్యం, ధన ప్రాప్తి కలుగుతాయి. నైవేద్యంగా కార్తీక మాసంలో ఉసిరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం, ఉసిరిని నైవేద్యంగా పెట్టడం మంచిది. శుక్రవారం కనుక పాలు, పంచదార, నెయ్యితో చేసిన పాయసం లేదా అటుకుల పాయసం అమ్మవారికి నివేదించడం అత్యంత శ్రేష్టం. ఈ రోజు చేసే పూజ, జపం, దానం వలన అపారమైన ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటిగా కార్తీక మాస దీపారాధన దశమి తిథి ప్రభావం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు, ముఖ్యంగా ఇంద్రియాల ద్వారా చేసిన పాపాలు నశిస్తాయి. రెండవది, శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి గృహంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. మూడవది, హరిహరుల అనుగ్రహం వలన దీర్ఘాయుషు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి. నాలుగవది, కుటుంబంలో కలహాలు తగ్గి భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగి గృహంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. ఐదవది, ఈ రోజున చేసే దాన ధర్మాలు అక్షయమైన పుణ్యాన్ని అందించి పితృదేవతలకు సైతం సద్గతులను కలిగిస్తాయి. ముఖ్యంగా సాయంకాలం తులసికోట వద్ద శివాలయంలో దీపాలు వెలిగించడం మరువకూడదు. ఈ రోజు చేసే పూజ త్రికరణ శుద్ధిగా చేయడం వలన మన కోరికలు తప్పక నెరవేరి ఇహలోకంలో సుఖ సంతోషాలను, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదించే మహాపవిత్రమైన రోజు ఈ కార్తీక శుక్రవార దశమి. ఈరోజు మహాశివుణ్ణి, అమ్మవార్లను పూజించినా ప్రార్థించినా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః అని తలుచుకోండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనివల్ల మీతో పాటుగా కోట్లాది మంది మీ కామెంట్ను చూసి స్వామివారి నామాన్ని జపిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. నిరంతర భక్తి సమాచారం కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. మీ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అనుకున్నది దక్కుతుంది. బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విజయం వరిస్తుంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. దైవ బలం విశేషంగా రక్షిస్తుంది. ఆకర్షించే విధంగా మీ మాట తీరు ఉండాలి. ఎదురు చూస్తున్న ఓ ఫలితం అనుకూలంగా వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. ప్రతిభతో ఖ్యాతి గడిస్తారు. మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికలు నెరవేరుతాయి. మీ ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈరోజు కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. ఇష్టదైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. పట్టుదలతో ఆలోచించండి. కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఏదైనా కొత్త పనులకు ప్లాన్ చేస్తారు. కొందరు వ్యక్తులు మీరు చేసే పనులకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. బీమా సంబంధిత పనులలో మీరు విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఒక వార్త మానసిక శక్తినిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమిష్టిగా చేసే పనులు త్వరగా లాభాన్ని ఇస్తాయి. రుణభారం తగ్గుతుంది.
మొహమాటంతో ఒకటి చేయబోయి వేరొకటి చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఎదుటి వారితో శాంతంగా సంభాషించండి. ఆరోగ్యంగా ఉంటారు. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విమర్శలకు తావివ్వకండి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించండి. సొంత నిర్ణయాలు వద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శాంత స్వభావంతో మాట్లాడండి. ఖర్చులు అదుపు చేయాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. కొత్త ఒప్పందాలతో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని భారం తప్పదు. విశేషమైన అభివృద్ధి ఉంటుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. సంతృప్తికర ఫలితాలను పొందుతారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని రోజులుగా ఉండే ఆందోళనలు తొలగిపోవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనిని చేసే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. మీ పిల్లల విషయంలో ఒక మంచి వార్తను వింటారు. ఇంట్లో ఉత్సాహ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో ఒక ముఖ్య కార్యాన్ని చేపడతారు. దగ్గరి వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం ఉంటుంది. ఏకాగ్రత చిత్తంతో ఆలోచించాలి. దైవ బలం ఉంటుంది. దేనికి తొందరవద్దు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగవద్దు. భూ లాభం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు ఉంటాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలతో ఒత్తిడి ఉండదు. అపార్థాలకు తావివ్వకండి. ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. చేపట్టే పనులు పూర్తయ్యే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమించగలుగుతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మనస్తాపానికి గురిచేసే అంశాలను దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక పరంగా మంచి ఉంటుంది. మీ ఆలోచనలు తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతారు. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే పనిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యపరంగా ఈరోజు మనస్పర్ధలు సమస్యలు మెరుగుపడతాయి. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యారాధన శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. అదృష్ట యోగం ఉంది. బుద్ధి బలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించడానికి సమయం మంచిగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. గణపతి ఆరాధన చేయాలి. ఆర్థిక విషయాల్లో స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రారంభించే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధువులు పొరుగు వారితో సంబంధాలు మెరుగుపడతాయి.
కోపం, మొండితనం వంటి ప్రతికూల విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. సూర్యాలయ సందర్శనం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టకాలం గోచరిస్తోంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. శ్రద్ధతో ప్రయత్నిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మాచరణతో చేపట్టే పనులను పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది. కాలాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగించండి. ప్రయత్న లోపం లేకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. వ్యాపార యోగం అనుకూలిస్తుంది. నిండు మనస్సుతో పని మొదలు పెట్టాలి. విజయం సిద్ధించే వరకు పనిని మధ్యలో ఆపకూడదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. పట్టుదల అవసరం. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. శుభవార్తను వింటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలరు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ లక్ష్యం పట్ల పూర్తి అంకిత భావంతో ఉండాలి. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొంతకాలంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆదిత్య హృదయం చదవాలి. లక్ష్మీ ధ్యానం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో నిర్భయమే విజయాన్ని ప్రసాదించగలదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రయోజనకరమైన భాషణం చేయండి. అనవసరపు ఖర్చులు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎక్కువ సమయం ఏకాంతంగా గడుపుతారు. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబ అవసరాలను విస్మరించవద్దు. వ్యాపారులకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. గణపతి స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మస్థైర్యంతో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ఆర్థిక పరమైన ప్రణాళికలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. దీనివల్ల మీ భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇంటి నిర్వహణ పనుల్లో బిజీగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. రుణ సమస్య పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం అనుకూలంగా ఉంది. గత అనుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది.
మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. సానుకూల ఆలోచనలతో ఎక్కువ సమయం గడిపితే మంచిగా ఉంటుంది. మీకు మానసికంగా శక్తి పెరుగుతుంది. మీ తెలివితేటలు విచక్షణతో అన్ని సమస్యలను పరిష్కారాలు కనుక్కునేందుకు ప్రయత్నించాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో అనుబంధంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు అనుకున్న సమయానికి చేతికి అందుతుంది. సాహసోపేత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధుత్వాల విషయంలో పట్టింపులు వద్దు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మిశ్రమ కాలం ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తవుతాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్తను వింటారు. మనశ్శాంతి దక్కుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో మాట్లాడాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. చాలా బాగుంటుంది. మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో విజయం సాధిస్తారు. గత కొన్నేళ్లుగా మీరు రూపొందించిన ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఎవరితోనైనా పరిచయం ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి పనులతో అభివృద్ధిని సాధిస్తారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. అదృష్ట ఫలాలు అందుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధైర్యం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి ప్రశంసలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అయితే ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. మీ కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు పనులన్నీ సాఫీగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ ఆరాధన శుభకరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ భూ సౌభాగ్యాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. స్వయంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. పట్టుదలతో పైకి వస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్తను వింటారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ అన్నింటినీ పూర్తి చేస్తారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వ్యక్తులతో కొంత సమయం గడుపుతారు. దీనివల్ల మీరు మానసికంగా రిలాక్స్ అవుతారు. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి.
ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తగ్గుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమ శివాయ. 24వ రోజు కార్తీక పురాణము, వ్రత కథ, పూజా విధానము, పాటించవలసిన నియమాలు. 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగత్యునితో, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానములాచరించినను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో సవివరంగా చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలొచ్చిన తరువాతనే భుజింపవలసి ఉంటుంది. దీనికొక ఇతిహాసమూ కలదు. దానిని కూడా వివరిస్తాను, సావధానుడివై ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. పూర్వము అంబరీషుడనే రాజు కలడు. అతడు పరమ భగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచూ ఉండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా నుండెను. అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్య తలచి సిద్ధంగా ఉండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసు మహాముని వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణము చేయవలయునుగాన తొందరగా స్నానముకై రమ్మనుమని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానము కోసం వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ కూడా దూర్వాస మహాముని రాలేదు. ఒక పక్కేమో ద్వాదశ ఘడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనానికి రమ్మంటిని. ఆ మునేమో నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చినంత వరకు ఆగితే ద్వాదశ ఘడియలు దాటిపోవును, వ్రత భంగము అవుతుంది. ఈ మునేమో మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును. నాకు ఏమీయూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, అటు ద్వాదశ ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలివాణ్ణగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి, భోజనము చేసిన దూర్వాసునికి కోపం వస్తుంది. అదియుగాక ఈ నియమమును అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మముయందు చేసిన పుణ్యములన్నీ కూడా నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కాబట్టి నేను ద్వాదశ ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని పిలిపించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశగుట చేత నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నాయి. ద్వాదశి ఘడియలలోనే నేను భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసరి. ఆ మహామునిని నేను భోజనానికి ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడేమో ద్వాదశ ఘడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశ ఘడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేంతవరకు వేచి ఉండవలనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమో తెలుపవలసినదిగా కోరాను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భ కుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియములకు శక్తి రొసంగుచున్నాడు.
ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగినా క్షుద్బాధ దప్పిగా కలుగును. ఆ తపము చల్లారవలనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే కూడా అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుణ్ణి అందరూ కూడా సదా పూజింపవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజన విడును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్య విశారదుడును మహాతపశ్శాలియును సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహామునిని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా నీవు భుజించుట వలన మహాపాపం కలుగుతుంది. అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది. దూర్వాసురంతటి వాణ్ణి అవమానమునరించిన పాపం సంప్రాప్తమగును అంటూ తెలియపరిచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణమందలి భాగాలను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.